This is the future. Evolution. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు సూపర్ క్రేజీ టెక్ అండ్ క్రేజీ థింగ్స్. సో ఎండబ్ల్యూసీ బార్సిలోనాకు వచ్చాను. మీకు తెలుసు కదా, ఎండబ్ల్యూసీ అంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ జరుగుతూ ఉంటుంది. సో దీనిలో భాగంగా ఒక రోజు ముందు మనకి షో స్టాపర్ అని చెప్పి ఒకటి దొరుకుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు. కలర్ స్టైల్ గా పెట్టాను అనుకోమాకండి. ఇది మెటా గ్లాసెస్. సో ఇక్కడ కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా, వీడియో షూట్ కి బాగుంటుందని చెప్పి నేనైతే తీసుకోవడం జరిగింది. సో దీనిలో షో స్టాపర్ లో అంటే ఎండబ్ల్యూసీ ముందు ఒక రోజు జరుగుతుంది. దీనిలో ఉన్న టెక్నాలజీ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసారంటే నేను ఇన్ఫినిక్స్ కి సంబంధించినటువంటి దీనిలోకి వచ్చాను. ఇక్కడ వీళ్ళు సూపర్ క్రేజీ టెక్నాలజీని అయితే తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేస్తున్నారు. లైక్ ఇంతకు ముందు మనం ప్రీవియస్లీ OnePlus లో అనుకుంటా ఎలక్ట్రోక్రోమిక్ గ్లాసెస్ చూసాం కదా, ఆ కైండ్ ఆఫ్ సేమ్ టెక్నాలజీని వీళ్ళు ఇక్కడ మరొకటి మనకు డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది ఫోన్, ఇది OnePlus కాదు లేదా ఇంకోటి ఏం కాదు. సో వీళ్ళు బ్యాక్ సైడ్ ఒక కైండ్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే మన ముందు చూపిస్తున్నారు కదా. ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఫోన్ లో ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కలర్ షిఫ్ట్ అనేటువంటి దానిలోకి వెళ్ళి ఇక్కడ మనకి మై బ్యాక్ కవర్ స్టైల్ అని ఉంది సార్. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ కలర్స్ ని జనరేట్ చేసుకొని జనరేట్ అని కొడితే చాలు, ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ గా మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇంతేకాదు నేను ఇక్కడ లూప్ లో పెట్టాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంతా కూడా రకరకాలుగా మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక పైన మన మొబైల్ ఫోన్ కి కేస్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఈ విధంగా రకరకాల డిజైన్ అండ్ డిస్ప్లే ప్యాటర్న్స్ ని మనం అయితే డిస్ప్లే చేయొచ్చు. అండ్ రాను ఇది ఫ్యూచర్ లో మన పేరులో లేదంటే మన ఫొటోస్ పెట్టుకున్నా గానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. ఇక ఫోన్ స్క్రీన్ పైన వాల్ పేపర్లు కాదు, ఫోన్ స్క్రీన్ వెనకాల కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికే మీకు ఇన్కమింగ్ కాల్స్ కి, మెసేజెస్ కి అండ్ ఛార్జింగ్ కి కూడా మనకి ఇది చూపించడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఉండేటువంటి ప్యాటర్న్స్ మొత్తాన్ని కూడా మీరైతే ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో కూడా మనకి వీళ్ళు ఏదైతే యూజ్ చేశారు, డైరెక్ట్ గా మనం క్యాప్చర్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకుని క్యాప్చర్ చేశారంటే దానికి తగ్గట్టుగా బేసిక్ గా ఇది దేనికోసం యూజ్ అంటే, ఒకవేళ మీరు ఏదైనా మ్యాచింగ్ కలర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇది జనరేట్ చేసి దాని బ్యాక్ సైడ్ ఆ కలర్ ని మనకు డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఎమోషన్స్ ని బేస్ చేసుకుని కూడా మీరు కలర్స్ ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సూపర్ క్రేజీ టెక్ కదా. సో ఇన్ఫినిక్స్ అయితే ఇక్కడ షో స్టాపర్ లో యూరోప్ లో దీన్ని షోకేస్ చేశారు. మేబీ ఇంకో 1 or 2 years లో మనం అన్ని మొబైల్ ఫోన్స్ లో వీటిని చూసినా ఆశ్చర్యపడాల్సిన అయితే లేదు. ఆగండి, ఇదొకటే కాదు, ఇంకొక టెక్నాలజీ కూడా ఉంది. అదే సూపర్ క్రేజీ. సో ఫ్రెండ్స్, ఇంకొక క్రేజీ టెక్ ఏంటి అంటే, రెగ్యులర్ గా మనం చార్జ్ చేసుకోవడానికి ఏం వాడతాము, రకరకాల పవర్ బ్యాంక్స్ లేదంటే ఛార్జింగ్ కేబుల్స్ ని పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం. బట్ వీళ్ళు సూపర్ క్రేజీ థింగ్ అయితే ఇన్నోవేట్ చేశారు. సో ఈ బ్యాక్ సైడ్ మీరు జనరల్ గా బ్యాక్ ప్యాడలో లేదా గ్లాస్ అని అనుకుంటారేమో, కాదు, ఇదంతా కూడా సోలార్ ట్రాక్. ఎస్, మీరు వింటుంది నిజమే. సో డైరెక్ట్ గా మన లైట్ బేస్ చేసుకొని ఇది ఛార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ సోలార్ బేస్డ్ ఛార్జింగ్ కేస్ ని కూడా వీళ్ళు డిజైన్ చేశారు. అంటే మనం ఫోన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కేసెస్ వాడతాం కదా. సో ఇది ఎలా ఛార్జ్ అవుతూ ఉంటుంది అంటే, ఇక్కడ ఉండేటువంటి ప్యాటర్న్ చూసారా, ఇదంతా కూడా సోలార్ కి సంబంధించింది. సో ఇది పవర్ ని తీసుకొని ఇక్కడ ఉండేటువంటి పిన్స్ ఉన్నాయి చూసారా, దీని ద్వారా ఫోన్ కి ఇక్కడ డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే దీనిపైన అంటే నార్మల్ గా రెగ్యులర్ గా మీరు ఫోన్ ని ఇలా ఛార్జ్ చేసిన, ఇప్పుడు ఇక్కడ ఎండ లేదు కాబట్టి టార్చ్ తో చూపిస్తున్నాను. సో ఇలా పెట్టినా గానీ ఆటోమేటిక్ గా మనకి ఇది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో జనరల్ గా ఇప్పుడు ఇలా పెడతానే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ చూపిస్తుందా. ఎస్, సూపర్ కదా. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది వచ్చేటప్పటికి మీకు 2 watts మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ లో మనకి 10 watts లేదా మేబీ మనకి 50 watts 20 watts వచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, దీని బ్యాక్ సైడ్ ఒక నోటిఫికేషన్ లైట్ ఇచ్చారు. సో దీని మీద ఎప్పుడైతే మనం ప్లేస్ చేస్తాం, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైట్ కూడా బ్లింక్ అవుతుంది. సో సూపర్ క్రేజీ ఇన్నోవేషన్ టెక్ ఫ్రమ్ ద ఇన్ఫినిక్స్ కంపెనీ. సో ఇది మాత్రం చాలా యూస్ఫుల్. ఇక పైన మన ఫోన్ అవుట్ ఆఫ్ చార్జ్ అవుతుందని భయపడాల్సిన అవసరమే లేదు. ఫ్రెండ్స్, షో స్టాపర్ లో ఇది నెక్స్ట్ ఇది యాంకర్ వాళ్ళ సోలెక్స్ అనేటువంటి ప్రోడక్ట్ అంట ఇది. సో బేసిక్ గా ఇది ఎలక్ట్రిక్ కూలర్ అనేటువంటి పేరుతో వీళ్ళు పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చూడటానికి మీకు ఒక జాకెట్ లాగా ఉంది. శివాజీ సినిమా మూవీ చూసారు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్యాటర్న్స్ ద్వారా మనకి టోటలీ బాడీ అంతా కూల్ అవడం జరుగుతుందంట. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మీకు పవర్ బ్యాంక్ తోటి ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. సూపర్ క్రేజీగా ఉంది కదా.
అండ్ ఇక్కడ మీరు కొంచెం ముందు జాగ్రత్తగా చూసారంటే ఇవన్నీ కూడా సోలార్ ప్యాటర్న్స్ అండ్ ఇదంతా కూడా మనకి పవర్ బ్యాంక్ తోటి చార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది చార్జ్ అవుతున్నంత సేపు మనకి అక్కడ బ్లూ కలర్ ఎల్ఈడి లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ తోటి మనకి ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్ గా మనకు ఉండడం కోసం ఈవెన్ ఇది ఫ్రంటే కాదు, ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ లో కూడా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏంటో ఈ క్రేజీ టెక్ ఇన్ ఫ్యూచర్ లో మనం ఎలాంటివి చూడాల్సి వస్తుందో ఏంటో. ఇక పైన రజనీకాంత్ కాదు మనం కూడా ఏసీ కోడ్స్ వేసుకుని తిరగచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ అయితే వీళ్ళు చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ప్రోటోటైప్ మాత్రమే. మేబీ ఇన్ ఫ్యూచర్ లో మరింత ఫ్లాలెస్ గా మరింత మోర్ అట్రాక్టివ్ గా ఈ కోడ్స్ ని మన ముందు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అలాంగ్ సైడ్ విత్ కలర్స్ ఆల్సో. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక క్రేజీ టెక్ అయితే చూపించబోతున్నాను. ఎస్ ఇది మాత్రం సూపర్ క్రేజీ. ఏంటి వీడు క్రేజీ టెక్ అని చెప్పి ఏదో పెట్టుకున్నాడు అనుకుంటున్నారా? ఎస్ దిస్ ఇస్ నథింగ్ బట్ సోలార్ హ్యాట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సోలార్ కి సంబంధించినటువంటి ప్యానల్స్ అయితే ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ గా ఎండలో మనం నడుస్తున్నప్పుడు డైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్ లాంటివి అయితే చార్జ్ చేసుకోవచ్చు. ఇదైతే సూపర్ క్రేజీ టెక్. అండ్ దీంట్లో మీకు ఇక్కడ కార్నర్ లో ఒక 2 పోర్ట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒకటి వచ్చేటప్పటికి టైప్ సి అండ్ ఒకటి వచ్చేటప్పటికి యూఎస్బి టైప్ ఏ. సో వీటి ద్వారా మనం పవర్ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం కేబుల్ సహాయంతో మన మొబైల్స్ లేదా గ్యాడ్జెట్స్ ని చార్జ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికి మీకు కేవలం 5 volts మాత్రం సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఇంకా ఛార్జింగ్ పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అయితే లేదు. సో ఈ క్రేజీ టెక్ గురించి మీరేమనుకున్నారు? లెట్ మీ నో, ఖచ్చితంగా కిందటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక సూపర్ క్రేజీ ఫోన్ అయితే చూపించబోతున్నాను. ఎస్ హియర్ ఇస్ ద ఫోన్. ఇక్కడ మీకు 2 స్క్రీన్స్ రావడం జరుగుతుంది. బేసిక్ గా పైన ఏదైతే ఉందో మన అవతార్ అని అంటున్నారు, అంటే ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి మన పిక్చర్. కింద అంతా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి యాప్స్, అంటే రెగ్యులర్ గా మన ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. సో దీంట్లో బేసిక్ గా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ఉండేటువంటి పవర్ బటన్ ని మనం ప్రెస్ చేసి, అంటే ఏ విధమైనటువంటి యాప్ ని ఆపరేట్ చేయాలన్నా గానీ జస్ట్ వాయిస్ కమాండ్ అంతే. సెండ్ మై ఫ్రెండ్ హరి టు బర్త్డే విషెస్ అని చెప్పడం కానీ, లేదన్నట్లయితే మై ఫ్రెండ్ రవికి ఒక $5 పంపించమనో లేదా $500 పంపించమనో జస్ట్ వాయిస్ కమాండ్ చెప్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళకి డబ్బులు పంపించడం జరుగుతుంది. అంటే మనం టైపింగ్ గీపింగ్ ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేకుండా. ఇంతేకాదు దీంట్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎన్క్రిప్షన్ లో స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ దానిలో మీరు క్రెడెన్షియల్స్ అన్ని లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ని అదే ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ వెబ్సైట్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇదే కంప్లీట్లీ రన్ అవడం జరుగుతుంది. బేసిక్ గా ఇది న్యూనై అనేటువంటి ఒక బ్రాండ్ డెవలప్ చేసినటువంటి ఒక మొబైల్ ఫోన్ ఇది. అండ్ దీనిలో ఉన్నటువంటి ఓఎస్ కూడా మనకి ఆండ్రాయిడ్ బేస్ మీద వీళ్ళు డెవలప్ చేశారంట. అండ్ మన డేటా అంతా కూడా మళ్ళీ ఆన్లైన్ లో మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందేమో అనుకుంటారు. కాదు, ఇదంతా కూడా మనకి డివైస్ లోనే స్టోర్ అయ్యి డివైస్ లోనే ప్రాసెస్ అవడం జరుగుతుందంట. ఫ్యూచర్ లో మనకి ఫోన్స్ ఇలా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో బేసిక్ గా యాప్స్, టైపింగ్, మెసేజింగ్ ఇట్లాంటివి ఏం అవసరం లేకుండా వాయిస్ కమాండ్ తోటి మనకు పని జరుగుతుంది అనమాట. సో దానికోసం ఇది. అండ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న కెమెరా ఇచ్చారు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ వీటన్నిటికి ఉపయోగపడటం కోసం. సో సూపర్ క్రేజీ టెక్ అనిపించింది కదా. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో, కామెంట్ చేయండి. నిజంగా ఇది మాత్రం క్రేజీ టెక్. ముఖ్యంగా బైకర్స్ అలాగే సైకిల్స్ ఇవి చేస్తుంటారు సరే, వాళ్ళకైతే క్రేజీ. ఇప్పటిదాకా నేను ఇది వాడుతుంది ఏదైతే ఉందో రేబ్యాన్ది. సో దీన్ని పక్కకు పెట్టేసేసి ఈ గ్లాసెస్ అయితే పెట్టుకుంటాను. ఎస్ చూడటానికి సూపర్ క్రేజీ ఉంది కదా. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఒక కెమెరా ఉంది చూసారా, ఈ కెమెరా తోటి వీడియోని రికార్డ్ చేయొచ్చు 5 hours. దీంట్లో వీడియో రికార్డ్ చేసి ఏం చేస్తామని అనుకుంటారేమో, నథింగ్ బట్ ఒకవేళ మీరు బైసైకిల్ రైడ్ చేస్తున్నా లేదనైతే ఏదైనా బైక్ రైడ్ చేస్తున్నా, సో అలాంటి సందర్భాల్లో మీకు ఇది డాష్ క్యామ్ లాగా మనకు ఉపయోగపడటం జరుగుతుంది. ఇంతేకాదు మీరు టోటల్ ఎంత దూరం ట్రావెల్ చేశారు అండ్ ఎంత స్పీడ్ తోటి మీరు ట్రావెల్ చేశారు. అండ్ ఇవే కాదు, దీంతో పాటు ఇక్కడ మనకి సైడ్ స్పీకర్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఇవి మనకి మ్యూజిక్ వినడానికి, అలాగే మీ కో పార్ట్నర్స్ లైక్ ఎవరైతే మీతో పాటు బైక్ రైడింగ్ లేదంటే సైకిల్ రైడ్ చేస్తుంటారో వాళ్ళందరితో కూడా మీరు ఇంటర్కామ్ కమ్యూనికేట్ చేయొచ్చు. అలాంగ్ సైడ్ విత్ ఇది IP రేటింగ్ తో సహా IPX4 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది విండ్ నాయిస్ ని కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. బోత్ హారిజాంటల్ ఫార్మాట్ అలాగే వర్టికల్ ఫార్మాట్ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు 16:9 రేషియో తోటి. అంటే డైరెక్ట్ గా మీరు బైక్ రైడ్ చేస్తున్నా సైక్లింగ్ చేస్తున్నా ఆ వీడియోస్ అన్ని డైరెక్ట్ గా మీరు అప్లోడ్ చేయడంతో పాటు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ మనకు రావడం జరుగుతుంది. 1080p 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా ఎక్కడా మీకు డ్యామేజ్ కాకుండా 120 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ రావడం జరుగుతుంది. అండ్ ఇది మీకు ఈ విధమైనటువంటి ఛార్జింగ్ కేస్ తోటి మీకు రావడం జరుగుతుంది. ఎస్ ఇక్కడ మీకు ఒక హ్యాండిల్ కి రిమోట్ షట్టర్ ని కూడా ఇచ్చారు. సో దీని సహాయంతో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవడం, స్టాప్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ రిమోట్ తోటి మీరైతే ఆర్గనైజ్ చేయొచ్చు. సూపర్ క్రేజీ కదా. ఇంకొక క్రేజీ అప్డేట్ ఏంటి అంటే దీని వెనకాల ఇక్కడ మీకు పవర్ ప్యాక్ కనిపిస్తుంది కదా. సో డైరెక్ట్ ఇది మనకి హెల్మెట్, సో బ్యాటరీ ప్యాక్ ఇది. సో ఇట్లా మనం పెట్టేసుకుంటాం కదా రెగ్యులర్ గా మనం
సైక్లింగ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు బ్యాటరీ ఛార్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సింపుల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇక్కడ మనకి టైప్ సి కేబుల్ ద్వారా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీన్ని ఇక్కడ సైడ్కి మీరు ఈ విధంగా అటాచ్ చేశారంటే మ్యాగ్నెటిక్ తోటి అతుక్కోవడం జరుగుతుంది అండ్ డైరెక్ట్గా మనకి ఇది ఛార్జ్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి హెడ్సప్ డిస్ప్లే లాంటిది అయితే ఉండదు, ఎందుకంటే మనకి నడుపుతున్నప్పుడు డిస్ట్రాక్షన్ కాకుండా ఉండడం కోసం. బట్ ఇది మాత్రం సూపర్ క్రేజీ. అంటే ఇది మనకి టోటల్ 1 అవర్ బ్యాకప్ అండ్ ఇది మనకు ఒక 4 అవర్స్ బ్యాకప్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్లీ 5 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్. ఇంతకీ గెటప్ లో నేను ఎలా ఉన్నాను లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంత బాగానే ఉంది కానీ ప్రైస్ చెప్పండి అన్నానంటారా? ఎస్, యాజ్ ఆఫ్ నో ఇదైతే ఇంకా ప్రోటోటైప్, ఆల్మోస్ట్ ప్రొడక్షన్ లోకి వచ్చేసిందంట. దీని కాస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు $500 చెప్తున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో చూసారంటే సుమారుగా 48-50 వేల రూపాయల దాకా రావడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ గా బార్సిలోనా స్పెయిన్ నుంచి మీకోసం లైవ్ అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.